ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వాక్యజ్యోతి మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉందాం. నేటి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును. ప్రియమైనటువంటి వారలారా, నేటి కాల పరిస్థితులు మనం గమనించినట్లయితే కనుక చాలామంది కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక ఎంతోమంది వారి యొక్క సమస్యలతో, ఇబ్బందులతో చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగనే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, వారి యొక్క పనిపాట్లలో మరి చాలా అల్లర్లు రేగుచున్నాయి అన్నటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే సాతానుగాడు యోబు కుటుంబంలోనికి వచ్చి మరి ఆ కుటుంబంలో విచ్ఛిన్నాన్ని చేసినట్లుగా మన దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగనే సాతానుడు అల్లర్లు రేపుచున్నాడని పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల మన వాక్య గ్రంథంలో మనం చూడగలం. కానీ మన దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో 14 మనం చదివితే కనుక మన దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త అనే వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం చదువుకున్నాం సమాధానకర్త యొక్క దేవుడు అని. కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. అలాగనే యెషయా గ్రంథం 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని వాక్యం చెప్తోంది. సమాధానానికి అధిపతి ఆయనే. మంచిది. అయితే ఆయన సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును. కాబట్టి సాతాన్ని మన పాదాల కింద చితకు త్రొక్కేటట్లు చేస్తాడు అని వాక్యం చెప్తోంది. కాబట్టి సాతాను యొక్క కబంధాల్లో చిక్కబడి కొట్టుమిట్లాడుతున్నవేమో వాక్యం చెప్తుంది. సాతాను బారి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన ఏవి ఎంత మాత్రం మీకు హాని చేయవని ప్రభు చెప్పాడు. అందుకనే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడు వాడి మీ ఎదురుని పారిపోనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, సాతాను ఎదిరించే శక్తి, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చదువుతూ కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి అని. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడవండి. ఖచ్చితంగా సాతాను మీ కాళ్ళ క్రింద చితకు త్రొక్కిస్తాడు. మీకు విజయాన్ని దేవుడు సమకూరుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.